వందనాలు స్తోత్రాలు చెల్లి. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అభిషేకము, ఎంత గొప్ప దేవుని ప్రభావం చూసిందో ఈ యొక్క సలోమి దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతుందంట. హల్లెలూయా. మత్తయి సువార్త 20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండని సెలవిమ్మని ఆయనతో అనేను. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ చూసిందంట. అంత ఆధిక్యత, అంత అభిషేకం. దేవుని కుమారుడు, దైవ కుమారుడు ఈయన భూమి మీదకి వచ్చిండు. ఈయనతో పని చేయడానికి నా కుమారుడు సమస్తం అప్పగించేసిందట సలోమి. ఏమీ కూడా దేవుడి కొరకు ఆటంకం లేకుండా ఉన్న వాటన్నిటిని ఇచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగుందాక. మొత్తం దేవుడి కొరకే వాళ్ళ జీవితాలు అర్పించేసిందంట. వాళ్ళకున్న బిజినెస్, వాళ్ళకున్న కుమారులు అన్నీ కూడా దేవుడికే ఇవ్వడానికి ఆమె ఇష్టపడ్డదంట. ఆఖరికి వస్తే నా 2 కుమారులు కూడా నీతోటే ఉండాలి, నీతోటే పని చేయాలి. ఎవరి పని? పరలోకపు తండ్రి పని చెయ్యాలని. దేవునికి స్తోత్రం. ఆమెను అందుకే యేసు ప్రభు అడిగిండంట, ఏమమ్మా ఏం అడుగుతున్నావు, నీకు ఏం కావాలి అంటే, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు అది దేవునికి స్తోత్రం మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు, త్రాగగలమరి. దేవునికి స్తోత్రం. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికి అది అని చెప్పు. వారికి అది, దేవునికి స్తోత్రం, వారికే దొరుకునని చెప్పాను, ఎవ్వరికి కాదు. తండ్రి చెప్పిన వాళ్ళకి. తండ్రి ఎవరికి చెప్తాడో, ఎవరికి ఇస్తాడో, నేను పంపబడ్డ పని చేయడానికి నేను నాకు తండ్రి ఏం చెప్తాడో అదే మీకు కూడా చెప్తున్నా. అంతే. దేవుడికి మహిమ కలుగుగాక. తండ్రి చెప్పకుండా నేను ఏం చేయ. మీరు నా కుడి వైపున ఎడమ వైపున ఉండడం అనేది నా పరలోకపు తండ్రి చిత్తం. నీ కార్యాలు, నీ అద్భుతాలు, నీవన్నీ చూసి మేము వచ్చినాం ప్రభువా అని సలోమి చెప్పినా కూడా ఆయన పరలోకపు తండ్రి మీదనే ఆ భారం వేసిండు. మీ తల్లి, మీ తండ్రి, మీ బిడ్డలను ఈ విధంగా తయారు చేసి దేవుడి కొరకు అప్పగించడానికి, దేవుడి దగ్గర ఆ బిడ్డలను తీసుకురావడానికి ప్రయాసపడుతున్నారా? ప్రయాసపడండి. దేవుడికి అప్పగించినప్పుడు ఆయనే కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మన స్తోత్రం, గొప్ప అద్భుతకర ఆశ్చర్యకనికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రిని బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.